ఎవరికి లేదు? సర్దార్జీలకు లేదు. చెప్పింది ఎవరు? బాధపడుతున్నారు భారతదేశంలో. ఇది రాహుల్ గాంధీ అమెరికాలో మాట్లాడినటువంటి మాట. బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది. ఈ దేశంలో ఉంటావు, ఈ దేశం తిండి తింటావు, ఈ దేశంకి వెళ్ళి విదేశాలకు పోతావు. 150 కోట్ల మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకోవడానికి నీకు మోకా దొరకది. ఎవరిని చేసుకున్నావో చెప్పావు, ఏ దేశానికి పోతున్నావో చెప్పావు, ఏం చేస్తున్నావో చెప్పావు. మేము ఎన్నడూ నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు. ఇవన్నీ నేను అడగలుగుతా, ఇంకా బాగా అడుగుతా, ఇంతకంటే మంచిగా అడుగుతా. నేను అడుగుతలేను మేము, ఎందుకంటే మాకు సంస్కారం అడ్డం వస్తూ ఉంటాం. మీలాగా ఈ దేశ ప్రతిష్టల్ని పక్క దేశాలకు పోయి దించాల్సినటువంటి అవసరం మాకు లేదు. మీరు మీ కుటుంబం మీద దేశం కోసం త్యాగం చేసిరండి. మీ ఫెయిల్యూర్ అది. మాట్లాడితే మీ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. ఇందిరా గాంధీ గారి కాంపౌండ్లో ఈ దేశ ప్రధానమంత్రిని చంపితే ఎవరి ఫెయిల్యూరు? ప్రధానమంత్రి గారి ఫెయిల్యూరు, హోంమంత్రి గారి ఫెయిల్యూరు. మీ కిందున్న ఫోర్స్ ఎవరేం చేస్తారో తెలియకపోతే మీ ఫెయిల్యూర్ పెట్టుకొని దేశం కోసం త్యాగం చేసినాం. అమృత్సర్లకు మీరు కాదా? బూట్లను పంపించింది, పోలీసులను పంపించింది, కవాతులు చేపించింది మీరు కాదా? కడుపు కాళ్ళు ఎవరో ఒకరు కొట్టిరు. దానికి తీసుకొచ్చి మొత్తం సిక్కుల్ని ఊచకోత కోసిన పార్టీ మీది కదా. మీ హయాంలో కదా సిక్కులంతా ఈ దేశంలో భయపడి ఏదైనా పక్కకు పోయి బతుకుదామని అనుకున్నారు. ఇది ఢిల్లీ కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అమెరికాలో మాట్లాడతాడు దేశం గురించి. ఎందుకు ఈయన మాట్లాడొస్తలేదా? పార్లమెంట్లో కూడా మాట్లాడినావు కదా. అశ్వత్థామ గురించి తెలియదు, మహాభారతం గురించి తెలియదు, ఎంతమంది కలిసిరో తెలియదు, ఎంతమంది కలిసి చంపిరో కూడా తెలియదు. అయినా మాట్లాడినావు, మాట్లాడించినాం కదా. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఈ దేశంలో పుట్టి పెరిగి ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ విదేశాలకు పోయి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే నిన్నటిదాకా నీతో పాటే ఉన్నాడు కదా కాంగ్రెస్లో మాట్లాడిన కేంద్ర మంత్రి బిట్టు అనేటువంటి కేంద్ర మంత్రి. నిన్నటిదాకా ఉన్న పార్టీ ఏంది? కాంగ్రెస్ పార్టీ. నీ గురించి అన్నీ తెలుసు, నీ పుట్టు పూర్వోత్తరాలు మేనమావకు తెలుసని పంజాబ్లో నువ్వేం చేసినావు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అన్నాడు. దానికి ఎందుకు భుజాలు తడుముకుంటారు? దానికి ఎందుకు అంత టెన్షన్ పడతా ఉన్నారు? రాహుల్ గాంధీ గారి గురించి ఎవరు తప్పు మాట్లాడలేదు. మాట్లాడడం స్టార్ట్ చేసింది ఎవరు? నీ దగ్గర నుండి బయటకు వచ్చిన వాళ్ళే నీ గురించి చెప్తా ఉన్నారు. నీ ఇంటి వాసాల గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి లెక్క చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి అదేదో ఉపద్రవం వచ్చినట్టు రాజీవ్ గాంధీ గారిని హత్య చేస్తారు. మాకేం అవసరం హత్య చేస్తారు? హత్య రాజకీయాలు మాయి కావు. మాట్లాడాలంటే చాలా ఉంది. ఎవరు హత్య చేసారు, ఎవరు హత్య రాజకీయాలకు పాల్పడతారు, కాంగ్రెస్ చరిత్ర ఏంది కొన్ని గంటలు చెప్పగలుగుతాం మేము. అక్కడ ఢిల్లీ ఎట్లుంటే గల్లీ ఎట్లుందో చూడాలి. మన ముఖ్యమంత్రి గారు అసలు ఆయన మాట్లాడితే ఆయన మాటకి ఏదైనా ఉందా విలువ అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ద మోస్ట్ అన్ప్రెడిక్టబుల్, ఒక్క మాట మీద కూడా నమ్మకం లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నా అంటే ఆయనే కండువ కప్పుకుంటాడు, ఆయననే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటాడు, ఆయననే బీఫామ్ ఇస్తాడు, ఆయననే నామినేషన్ ఎత్తుంటే పోయి పక్కన ఫోటో దిగుతాడు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ గుర్తు వస్తుంది. కారు గుర్తు మీద గెలిచినోడు చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తాడు. మీ స్పీకర్ అంతా తెలుగు కలవారంటే పెద్దవారు గౌరవనీయులు పూజ్యులు. ఆయన బులెటిన్ ఇస్తాడు. ప్రతి సెషన్ తర్వాత ఒక బులెటిన్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది, బీఆర్ఎస్ వాళ్ళు ఎంతమంది, సిపిఐ వాళ్ళు ఎంతమంది, ఎంఐఎం వాళ్ళు ఎంతమంది అని బులెటిన్ ఇస్తారు. మొన్న జరిగిన సెషన్ తర్వాత అయ్యా ముఖ్యమంత్రి గారు మీ స్పీకర్ గారు ఇచ్చిన బులెటిన్ చూడండి. ఆ బులెటిన్లో దానం నాగేందర్ అనేటువంటి ఎమ్మెల్యే గారు, ఏ పార్టీ అయినా ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళి ఎంపీకి పోటీ చేస్తాడు. ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చిండు. ఏమని? నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఆయన నామినేషన్ వేసిండు. ఆ నామినేషన్కి వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ అభ్యర్థిగా ఆయనకి నామినేషన్ వేసారు. ఆయన బీఫామ్తో పాటు వీళ్ళందరూ కూడా పోయి ఎలక్టోరల్ ఆఫీసర్ని కలిసి ఆయన నామినేషన్ ఫామ్ పోయింది. ఆయన హైదరాబాద్ శాసనసభ్యులు ఎలక్షన్ కమిషన్ ముంగట ఇచ్చినటువంటి ఎలక్షన్ అఫిడవిట్. ఇది టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చిన అఫిడవిట్. దీంట్లో ఏం రాసిండు? ఐ ఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ అన్న. నేను వెబ్సైట్కి వెళ్ళి ఇప్పుడే ప్రింట్ తీసుకున్నా. మీ వరంగల్కి వచ్చినాక పెద్దగా మాట్లాడుతుండే హైదరాబాద్లో. ఈయన ఇచ్చిన అఫిడవిట్లో పేజ్ నెంబర్ 2లో ఐ ఆమ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్ అని రాసుకున్నాడు. చెయ్యి గుర్తు మీద పోటీ చేసిండు. ఇది దానం నాగేందర్ చరిత్ర. ఏడ ఎచ్చగుంటే ఆడ తింటాడు,
ఏడ పచ్చగుంటాడో తింటాడు, ఏడ ఎచ్చగుంటాడో అంటాడు. కాంగ్రెస్లో తిరిగిండు, మేమంతా జై తెలంగాణ అంటే కట్టెలు పట్టుకొని మమ్మల్ని కొట్టినందుకు వచ్చిండు. తీసుకున్నోనికి సిగ్గు లేకపోయా, పోయినోనికి సిగ్గు లేకపోయా. బీఆర్ఎస్ జర ఎచ్చ కనవడంగానే పోయి బీఆర్ఎస్ అంకలది వచ్చాయి. 10 ఏళ్ళు ఆడ ఎమ్మెల్యేగిరి చేసి ఇలా బీఆర్ఎస్ జర ఎండిపోయింది అనగానే మళ్ళీ వచ్చి కాంగ్రెస్లో తిరిగి లేని ఫాల్తు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద అఫిడవిట్ ఆఫ్ దానం నాగేందర్ గారు. స్పీకర్ గారేమో గట్ల ఇస్తారు. మరి వీళ్ళకి ఎందుకు కళ్ళు కనబడతలేవో నాకు తెలియదు. ఇంకా వీళ్ళ పద్ధతి ఏందో కూడా నాకు తెలియదు. ఇగో ఇది నామినేషన్ వేస్తాను పోయింది. గౌరవనీయులు దానం నాగేందర్ గారు నామినేషన్ ఫోటో ఇది. కాంగ్రెస్ ఎంపీగా సికింద్రాబాద్కి వెళ్ళి నామినేషన్ వేసిన రోజు దానం నాగేందర్ గారి ఫోటో ఇది. ఎవరెవరు ఉన్నారో చూడు. ఇలా మీ భద్రకాళి అమ్మవారి దగ్గరికి వచ్చినటువంటి గౌరవనీయులు మహేష్ గౌడ్ గారు కూడా ఉన్నట్టున్నారు ఈ ఫోటో. ఎందుకంటే సాక్ష్యం ఏముంటుందన్న? ఇక నిన్న అలా పట్నంలో తిట్టుకుంటున్నారు. ఎమ్మెల్యేలు అంటే ఇట్లా కూడా మాట్లాడుకుంటారా అని సిగ్గు లేకుండా మాట్లాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు అంటే ఇంత దిగజారుతారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారి చర్చ ప్రారంభించి నమ్మకం లేనివాడు ముఖ్యమంత్రి అని ఎందుకన్నా అంటే ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నడిపించేటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజీ. తెలంగాణ కాంగ్రెస్ నడిపించేటువంటి అఫీషియల్ ట్విట్టర్ పేజ్. దీంట్లో అరికపూడి గాంధీ అనేటువంటి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ కండువా వేసి, ఇప్పుడు మాట మార్చి దేవుని కండువా అంటున్నారంట, కాంగ్రెస్ కండువా వేసి పిసిసి అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇది కాంగ్రెస్ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టుకున్నటువంటి ఏమని పెట్టిరట? అరికపూడి గాంధీ అనే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రని. ఇది బీజేపీల వెబ్సైట్ కాదన్న. మేము హ్యాక్ చేసిందో హైజాక్ చేసిందో కాదు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటిది. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. ఎవరికన్నా ఈ పేజీ? తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజీలోంచి తెచ్చినాన్న. ఇలా గాంధీ గారు ఏం సన్నాయి నొక్కుతున్నా? నేను షేరలే ఉత్తగా దేవుని చేసి భద్రకాళి గుడిలో ఇప్పుడు మహేష్ గారికి వేసినట్టు నాకు కూడా వేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పూజారాయుడు నాకు కండువా కప్పిండు దేవుని అని చెప్తున్నాడు. మరి ఇదేంటి రేవంత్ రెడ్డి గారు? ఆ రోజు మీరే కదా పిసిసి ప్రెసిడెంట్. పిసిసి ప్రెసిడెంట్గా మీరు పోస్ట్ చేసిరు. ఇది అందుకని అడుగుతా ఉన్నా, మీ మాటలకు నమ్మిక లేదు, విలువ లేదు. ఇక ఇది ఇంకో బొమ్మ, చాలా కలర్ఫుల్ బొమ్మ. ఇది అరికపూడి గాంధీ గారు జరిగిన రోజు సజీవ సాక్ష్యం. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారన్న ఈ ఫోటోలో, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా. ఇది కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పారు. సరే, వీళ్ళకి తెలుగు పేపర్లు నంబర్ వాళ్ళ సార్ ఢిల్లీలో ఉంటాడు. ఆయన ఏం మాట్లాడుతాడు? ఆయనకి రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన ఇది ఒక ఇంగ్లీష్ పేపర్ రాసిందన్న. ఏం రాసిందన్న? బీఆర్ఎస్ ఎమ్మెల్యే నెంబర్ 9 గాంధీ క్రాసెస్ ఓవర్ టు కాంగ్రెస్ అన్న. ఇది మా పేపర్ కూడా కాదు, నేను టైప్ చేసుకొచ్చింది కాదన్న. ఇది ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో వచ్చింది. దీన్ని తీసుకొచ్చి చెప్తా ఉన్నా. ఇంతకంటే ఇన్క్రెడిబిలిటీ ఏముంటుంది ముఖ్యమంత్రి గారి మాటలకు అనేది ఏముంది? ఇది ఇంకో ఇంగ్లీష్ దినపత్రిక. అరికపూడి గాంధీ జాయిన్స్ కాంగ్రెస్, మై పాల్ టు ఫాలో. పటాన్చేరు ఎమ్మెల్యే గారు కూడా ఫాలో అవుతుందని. ఇవన్నిటినీ దాచిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఇది ఇంకో ఇంగ్లీష్ పేపర్ అన్న. 9th బీఆర్ఎస్ ఎమ్మెల్యే జాయిన్స్ కాంగ్రెస్. ఇది ఇందాక చూపించింది అన్న. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అన్న, ప్రముఖ ఆంగ్ల దినపత్రిక. ఇది కూడా 9 నెంబర్ ఇచ్చిందన్న. ఇది రేవంత్ రెడ్డి గారికి ఇష్టమైన నెంబర్ 9. ఆయన కార్ నెంబర్ కూడా 9 నల్లగూడు. ఇప్పుడు ఏమంటారు వీళ్ళు? స్పీకర్ గారితో ఇవన్నీ ఫోటోలు. ఇంత మంచి ఇవి కాంగ్రెస్ కండుగాలు కాదేమో మరి మహేష్ గౌడ్ గారు చెప్పాలి. గుల్లేగప్ప కండువాలేమో కాంగ్రెస్ కండువాలు, గుల్లేగప్ప కండువాలేమో ఒకసారి చెప్పాలి. ఇన్ని సాక్ష్యాలు పెట్టుకున్న తర్వాత ఇదైతే ఇంకా అందరూ ఉన్నారు. ఇలా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. దానం నాగేందర్ గారు ఫోటో. ఇది కూడా సేమ్ అరికపూడి గాంధీ గారు. ఇది దానం నాగేందర్ గారి నామినేషన్ ఫోటో అన్న. ఇందాక ఫోటోలో ఎవరున్నారన్నా? 1 అజారుద్దీన్, 2 అంజన్ కుమార్ యాదవ్, 3 దానం నాగేందర్, 4 రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, 5 తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఇలా 5 పోయి నామినేషన్ వేసిరు అన్న దానం నాగేందర్ గారి నామినేషన్. నేను అడుగుతున్నా, ప్రజాస్వామ్య దేశంలో స్పీకర్ గారు మాట్లాడారు. స్పీకర్ గారికి ఇవన్నీ ఏం కనబడేది. కోర్టులు కూడా పిటిషన్ వేసిన తర్వాత మరి ఎందుకు మాట్లాడతలేవన్నా? ఇలా ఆలోచించాలి గౌరవ న్యాయమూర్తులు కూడా. ఒక పార్టీ గుర్తు మీద చేరి, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, ఇంకో పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే
If some complaint is filed against any MLA or MP, the cases should be disposed of within 6 months అని సుప్రీం కోర్టు చెప్పింది. ఇంతకంటే బ్లేటెంట్ అన్యాయం ఏముండదన్న దేశంలో? కారు మీద గెలిచి చెయ్యి కోటేమని తిరిగిండన్న ఆయన. ఇంకా ఆయన అట్లే ఉంచి వాయిదాల మీద వాయిదాలు పోతున్నాయి. ఏం మెసేజ్ పంపదలుచుకున్నాం అనేది ఒకసారి గౌరవ న్యాయమూర్తులు ఆలోచించుకోవాలి. ఈయన గట ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పోస్ట్ ఇచ్చిండట. ఏం పోస్ట్ అన్నా? ప్రతిపక్షానికి ఇచ్చే పోస్ట్ ఏంటన్నా? మీడియా మిత్రులకి తెలుసు నాకంటే ఎక్కువ. చైర్మన్ పోస్ట్ అని ఒక పోస్ట్ ఇచ్చి, ఎన్ని చైర్మన్లు ఇచ్చిరన్నా? ఇది ఈయన చరిత్ర. పోచారం శ్రీనివాసరెడ్డి, ఆయన కాంగ్రెస్, ఆయన కూడా దేవుని కండువ కప్పిరమ్మడి, ఆయన కూడా చైర్మన్ ఇచ్చారు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి కొడుకు, ఆయనకో చైర్మన్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్లో ఎవరు లేరా? మొదటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఎవరు పనికిరారా? అందుకని నేను రేవంత్ రెడ్డి గారి గురించి ఎందుకు అంటున్నా అంటే, ఆయన మీద ఆయనకు నమ్మిక లేదు, ఆయన పార్టీ మీద ఆయనకు నమ్మిక లేదు. అందుకనే నమ్మకం లేని సీఎం గారు కాబట్టే ఇట్లా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా నమ్మాలి మరి ముఖ్యమంత్రి గారిని? ఆయననే కండువా కప్పుతాడు, ఆయననే పిసిసి ప్రెసిడెంట్, ఆయననే నేను కండువా కప్పలేదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తాడు. అంటే ముఖ్యమంత్రి గారి తీరు ఎట్లుంటుందంటే, ఇది ఇంకో ముఖ్యమంత్రి చెప్తుండే వెనకడికి, పాత ముఖ్యమంత్రి, ఓడ దాటిదాకా ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న. ఆయన తెచ్చుకుందామని ప్రయత్నం చేసిండు. ముఖ్యమంత్రిని కాంగ్రెస్ వాళ్ళు నమ్ముతలేరు, ముఖ్యమంత్రిని బీఆర్ఎస్ వాళ్ళు నమ్ముతలేరు. నెంబర్ 10 కన్నా 11 కన్నా అయిపోయింది. ఎల్పీ విలీనం చేసుకుందామంటే శాతం అయితే లేదు. రేవంత్ రెడ్డిని నమ్మి ఎవరు వస్తలేరు. అందుకని తన అవసరాల కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. కాబట్టి నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, విఘ్నులైనటువంటి మా మీడియా మిత్రుల ద్వారా చేసేటువంటి అప్పీల్, ఈయన నమ్మి మీరు ఏదైనా పోతే అది కుక్కతో కాబట్టి గోదావరి ఇదినట్టే అవుతుంది. నడి సముద్రంలో భద్రకాళి చెరువులో ముంచుతాడు తప్ప ఈ ముఖ్యమంత్రి మిమ్మల్ని కొనేలా తీసుకెళ్ళాడు అనేది అందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న సమాజానికి. ఈ జిల్లాలో ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, నీతికి నిక్కచ్చికి నిజాయితీకి నిదర్శనం అంటాడు. తినే కాడ తింటాడు, పలుకొట్టే కాడ పలుకొడతాడు. చంద్రశేఖరరావు గురించి ఆయన తిట్టినని బూతులు ఎవరు తిట్టలేదు. ఆయన జెండా గద్దెలు కూడా కొలగొట్టించిండు టీఆర్ఎస్ పార్టీ. ఆఖరికి పోయి అల్లనే చేరిండు. అసెంబ్లీలో లేచి నిలబడి ఒకటే సెషన్ కంటే ముందు చంద్రశేఖరరావు గారిని పోడాల్సినంత పొగిడిండు. నేను మీ ఎంపీ గారి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆమె ఏ పార్టీ గుర్తు మీద గెలవలేదు, ఆమెకు బీఆర్ఎస్ నచ్చదు, ఆమె రిజైన్ చేసింది, కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచింది. సో ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ యువర్ ఎంపీ. కానీ మరి వారి ఫాదర్ నాకంటే నిక్కచ్చాడు ఎవరు లేడు వరంగల్ జిల్లాలో అంటాడు. మరి ఎట్లా శ్రీహరి సార్ గట్టెట్ట పోతుంది? ఆయన కూడా దేవుడికి ఉండదు, భద్రకాళి కండువానే కప్పినవారు ఏమంటారా? ఆ రోజు నువ్వే కదా పిసిసి ప్రెసిడెంట్. ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు అని ఈ సందర్భంగా చెప్తాను. విలువలు లేకుండా రాజకీయాలు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు అంటే ఇంత చిల్లరగా మాట్లాడతారా అని కొత్తగా రాజకీయాలకి రావాలని భయపడేటువంటి రీతిలో కూడా మాట్లాడతారు. మా వరంగల్ జిల్లా వాళ్ళకి తెలుసు. నేను ఇవాళ మొన్న ఒక ఆయన మాట్లాడిన ఒక ఎమ్మెల్యే హైదరాబాద్, నేను ఈ గడ్డ మీద పుట్టిన, ఎన్నడేకి వచ్చిందిరా పోయి నీకు మానుకోటలో మా మీద రాళ్ళేసిన రోజు మర్చిపోయిందా? ఈ గడ్డ మీద పుట్టిన నేను చస్తే కూడా రేపు తెలంగాణలో పెడతాడు. తెలంగాణ ద్రోహులు కూడా ఈ గడ్డ మీదనే పెడతాడు. ఏం చేద్దాం? కాళోజీ చెప్పినట్టు ఈ గడ్డ మీద నిలబొట్టే రోజులు ఇంకా రాలేదు. ಮತ್ತೆ నువ్వు గీడెత్తుకుంటుంటావు కౌశిక్ రెడ్డి. మానుకోటలో జై తెలంగాణ వాళ్ళ మీద రాళ్ళేసినోడు వీళ్ళు వచ్చి నాది తెలంగాణ, నేను తెలంగాణ అని బట్టలు చెప్పుకుంటూ కొత్త జీతగాడు పొద్దురుగాడు అన్నట్టు బిచ్చగాడు ఏదో చేస్తుంది అన్నట్టు చేస్తుంది తప్ప ఇంకొకటి లేదు. ఏం సంబంధం కౌశిక్ రెడ్డికి తెలంగాణ ఉద్యమానికి? ఎప్పుడు యాదికి వచ్చింది కౌశిక్ రెడ్డి నీకు తెలంగాణ? అధికారంలోకి వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓడిపోయినాక. ఇప్పుడు ఆయన వచ్చి రకరకాలైనటువంటి బూతులు మాట్లాడి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా ప్రవర్తి చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలంతా కూడా. దయచేసి మీ భాష మార్చుకోండి, సభ్యతగా ఉండండి. నెక్స్ట్ జనరేషన్ కొత్త ఎవరైనా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి కొంచెం మర్యాదగా మాట్లాడేటువంటి పద్ధతిని నేర్పించారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా చెప్తూ, ఇంకో ట్విట్టర్ టీల్లో ఉంటాడు ఈ రాష్ట్రంలో, ఆయనకంటే ఆశ్చర్యమైందంట. ఒక ఎమ్మెల్యే ఇంటికి మీదకో ఎట్లా దాడి జరుగుతుంది, మొట్టమొదటిసారి జరిగింది తెలంగాణలో అంటాడు. పాపం తమ్ముడు అమెరికా పోయి 10 రోజులు రెస్ట్ తీసుకొని వచ్చింది కదా, ఇంకా జెట్లాగా పోనట్టుంది తమ్ముడికి. మనిషేనా అయ్యా కేటీఆర్? మనిషేనా? ఒకసారి సమాధానం చెప్పి నేను అడుగుతున్నా. తెలంగాణ వచ్చినాక ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి అద్దాలు ఎట్లా వాళ్ళు కొడతారు, పూల కుండీలు ఎట్లా వాళ్ళు కొడతారు అంటాడు. వారి సరే 4 ఏళ్ళు ఎందుకో మా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు
ఇదే వరంగల్ జిల్లాకు వస్తే ఆ ఎర్రబల్లో నల్లబల్లో ఏం పిల్లి అది నాకు తెలియదు కానీ ఎంబడివాడి కార్యక్రమాలు కొట్టిరు కదా పోయి మీ పింక్ జెండాలో ఎంపీ కాదా బండి సంజయ్ గారు పార్టీ ప్రెసిడెంట్ కాదా అన్నం నిల్లే ఆ రోజు కేటీఆర్ను ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడతారు అని అడిగింది వారి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యల మీద వస్తే మీ వరంగల్ జిల్లాలోనే ఆ మండల కేంద్రం ఏంది రావాలా ఫస్ట్ దాడి జరిగింది దేవరూపల మండల కేంద్రం నుంచి మొదలుకుంటే వరంగల్ దాకా ఆయన పాదయాత్ర చేస్తుంటే ప్రతి స్టేజ్ మీద అడ్డం వచ్చింది ఆ రోజు ఆడిపోయింది ట్విట్టర్ టీవీ ఆడిపోయిండు కళ్ళు మస్కబారినాయా అమెరికాకి వెళ్ళి ఇప్పుడే దిగినవా అన్న తెలంగాణలో ఏం జరిగిందో యాదికి లేదా సూర్యాపేట పోయినాం కదా ఇడికెళ్ళా తుంగతుర్తి నియోజకవర్గానికి పోయినాం వడ్లుగోనూరు అని అడిగేందుకు పోయినాం ఎందుకు పోయినాం వడ్లుగోనూరి రైతుల పక్షాలు ఉండమని పోయినాం ఫంక్షన్ హాల్ కూడా కదా మమ్మల్ని అందరినీ బంధించి మా కార్యక్రమాలు కూర్చున్నాం సంజయ్ ఎంపీ గారు రఘునందన్ రావు ఎమ్మెల్యే గారు ఆ రోజు కేటీఆర్ అనేటువంటి ఏం కనబడతలేదు ఏం జరుగుతుందో తెలియదు మొట్టమొదటిసారి ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కొట్టింది అరే నీ చెల్లెని కూడా కొట్టిండని అరవింద్ మీద ఎన్నిసార్లు అరవింద్ గారు కాలువలు కొట్టిండ్రు ఆఖరికి అనుకోకుండా గీయాలి నేను వచ్చినట్టు పార్టీ కార్యక్రమంలో పాల్గొ మీ నాయన లెక్క అడగాల కళ్ళు దొబ్బినాయా కళ్ళు కనవలేదా ఆ రోజు బీజేపీ ఎంపీల మీద దాడులు జరిగితే మేము ఎంపీలం కాదు అరే నన్నైతే క్యాండిడేట్గా డిక్లేర్ అయినాక దుబ్బాక ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిక్లేర్ అయినాక సంబంధం లేని ఇళ్ళ మీద దాడులు చేసింది కదా ఒక్కొక్కరి మీద మా మీద 20-30 కేసులు పెట్టి ఈయన ఇప్పుడు సందాయి నొప్పు ఒక ఎమ్మెల్యే ఇంటికి వచ్చి ఎట్లా కొడుతుంది ఎట్లా దాడి చేస్తారు ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే కేటీఆర్ 4 ఏళ్ళు మనల్ని చూపెడితే అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉండాలి అందుకని ఆ రవంత్ రెడ్డిలు ఈ ట్విట్టర్ టిల్లులు వనికరాని సమాజానికి తెలంగాణ సమాజమా ఒకసారి ఆలోచించి దయించి ఈ ఇద్దరు కూడా నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయమంటాడు ఎందుకు ఇంకా జన్వాడ ఫామ్ హౌస్ గుర్తలేదు రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కేటీఆర్ రేవంత్ రెడ్డి పొద్దుకి మాట్లాడుకుంటా లేకపోతే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు ఆగింది ఎందుకు ఉందలేదు సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఎందుకు కూలడే అయ్యేలాడు దాకా వెనకడికి అసదుద్దీన్ ఓవైసీ చెప్తుండే కారు వాళ్ళది కానీ స్టీరింగ్ నేనే తిప్పినా అని చెప్పి ఇవాళ ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారి కార్ స్టీరింగ్ కూడా అసదుద్దీనే తిప్పుతున్నట్టున్నాడు లేకపోతే హైడ్రా సల్కం చెరువుకు పోవాలి కదా ముందుగాల ఎందుకు పోతలేదు సల్కం చెరువుకి పెద్ద పెద్ద ముచ్చట చెప్తాడు హైడ్రా ఎవరి కోసం ఆగదు హైడ్రా రాష్ట్రం అంతా వస్తుంది రమ్మని నేనే చెప్పిన కదా అందరికంటే ముందుగాల జల్దీరా అని చెప్తున్నా ముందుగాల తిరుపతి రెడ్డి అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా కొడంగల్ ఆయనకి నోటీస్ ఇచ్చిరు కదా మరి నోటీస్ ఉత్తగా డ్రామా కంపెనీ చేశారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పేజీలో వార్తల కోసం స్లేట్ బ్రేకింగ్లకి ప్లేట్ బ్రేకింగ్ల కోసం నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్ప ఈ రెండు పార్టీలు ఈ సమాజానికి తెలంగాణకి ఏం చేస్తారు కేసీఆర్ వచ్చి ఇట్లే చెప్పాడు మీ అందరినీ కూర్చోబెట్టి ఎన్ని మాటలు చెప్పాడు వరదల బురదల మిమ్మల్ని తిప్పి ప్రతి జర్నలిస్టుకి ఏం మాట్లాడతావా డబుల్ బెడ్రూమ్ ఎందుకు 3 బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు అన్న ఒక్క జర్నలిస్ట్ కన్నా వరంగల్ 3 బెడ్రూమ్ వచ్చిందా అన్న ఎందుకు బహిష్కరించద్దన్న మరి వాళ్ళని సామాజికంగా బహిష్కరించాలి వాళ్ళు సోషల్ బైకాట్ చేయాలి టీఆర్ఎస్ పార్టీ నీతి లేదు సిద్ధాంతం లేదు జై తెలంగాణ రోడ్డు మీద వేసిరు నై తెలంగాణ దొంగల్ని తెచ్చుకొని ఇలా కాంగ్రెస్ కొడుతుంది కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలను దొరకపోతుంది మరి నువ్వేం చేసినావు రోయ్ మనం ఏమి ఇస్తే సమాజానికి సమాజం మళ్ళీ తిరిగి మనకు అదే ఇస్తుంది సైన్స్ టీచర్గా చెప్పాలంటే భూమి గుండ్రంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ పగటిలు 2 అయింది అమెరికాలో రాత్రి 2 అవుతుంది తేడా ఏముంది జర్ర 6 గంటలు ఆగితే వాళ్ళు చీకట్లకి వెళ్తే వెళ్తుర్లోకి వస్తారు మనం వెళ్తుర్లోకి వెళ్ళి చీకట్లకి అందుకని ఆ ట్విట్టర్ టిల్లు కానీ ఈ నమ్మకం లేనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఈ అబద్ధాలతోటి ప్రజల్ని మభ్యపెట్టకండి దయచేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించండి వరదలు రాకుండా ఉండడానికి ఏ చర్య చేయాలనే చూడండి నోటికొచ్చిన హామీలు ఇచ్చిపోయినటువంటి జర్నలిస్టులతో సహా అందరినీ వంచింది ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులను చేయమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను ఆలస్యానికి ఎంత విలువ అనేక ప్రోగ్రామ్స్ ఉన్నా మా కోసం ఇంత సమయం వేచించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న కేటీఆర్ అనే ఆయన యువరాజుగా కాబోయే రాజుగా ముఖ్యమంత్రిగా సెక్రటరీగా పెట్టింది నిజంగా కేటీఆర్ అనే ఆయనకి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మా చెల్లె కనబడుతుంది మా చెల్లె రేపు నాకు పోటీ వస్తుందని భయం ఉంటే తెలంగాణకి ఎదిగి ఈ దేశానికి ప్రధానమంత్రి అయి ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిన రోజు
ఒక తెలుగోడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. టీవీ నరసింహరావు బొమ్మ పెట్టను, తెలంగాణ తల్లి బొమ్మ పెట్టను, సెక్రటరియట్ 5 ఏళ్ళు కట్టిరు కదా, ఒక బొమ్మ పెట్టడానికి ఎందుకు టైం దొరకలేదు? నేను అదే చెప్తాను, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏ విగ్రహం ఏడుంటుందన్న. జనం గుండెల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, జనం గుండెల్లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మేము జనం కోసం పనిచేస్తుంటే మా నాయన బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరియట్ కింద, మా చెల్లె బొమ్మ పెడదాం అనుకున్న సెక్రటరియట్ ముంగట, అందుకని రాజీవ్ గాంధీని వీకేస్తా. నువ్వు వచ్చేది ఉందా, సచ్చేది ఉందా? నువ్వేం భవిష్యత్తులో అధికారులకు వచ్చేది లేదు, సచ్చేది లేదు. కాబట్టి పెట్టిన విగ్రహాల గురించి మాట్లాడకుండా చచ్చిపోయి మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అన్యాయం చేసినాం, తప్పైందని 1968 అమరవీరుల స్తూపం కాడ ఒకసారి, లుంబిని పార్క్ దగ్గర కట్టిన అమరవీరుల స్తూపం కాడ ఒకసారి 2 సార్లు ముక్కునాళ్ళకి రాసి అప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెడతావా ఇంకేమన్నా పెడతావా అని కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది. ఆయన రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టిండు, ఈయన దాన్ని వీకేస్తాను ఎందుకు మాట్లాడిండో ఒకసారి ఆలోచించు. దానివల్ల జనానికి ఏమొస్తుంది అనేది ఒకసారి దయచేసి చెప్పాలి. ఇది అటెన్షన్ డైవర్షన్. భారతీయ జనతా పార్టీ అండర్ కరెంట్ లాగా తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకు మేమే ఉన్నాం, మా బావనే ఉన్నాడు, అయితే బావ లేకపోతే బామ్మది ఎవరు లేడాలి, ఇక మేమే కొట్లాడుతున్నాం ప్రజల పక్షానని చేస్తూ ఉన్నారు. మొత్తం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవస్థలను ఇంత నాశనం చేయలేదు టీఆర్ఎస్ పార్టీ, అంత నాశనం చేసిన పార్టీ టీఆర్ఎస్. కాబట్టి ప్రజలు సరైన శిక్ష ఇచ్చారు, భవిష్యత్తులో ఇంకా కూడా శిక్ష పడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి మంచిదే, మంచి అనే సంస్కారం మాకు ఉందన్న. కుక్కకి నక్కలకి మాకు తేడా తెలుసు అన్న. చెరువులో ఇల్లు కడితే పులగొట్టడం మంచిది అన్న. దాని అర్థం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినట్టు, కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసినట్టు అన్న. అశోకుడు రోడ్డుకి ఇరుపక్కన చెట్లు నాటించారు, అశోకుడు మంచి పని చేసిందని ఇంకా చెప్తాం. రేపు ఎవరైనా మిమ్మల్ని పిలుస్తారు జర్నలిస్ట్ మిత్రులు, లేదా నన్నే పిలిచి మీ ప్రెస్ క్లబ్లో చెట్టు పెట్టమంటారు, మా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మంచి పని చేసిండంట అంటే ఏందన్నా? మంచి అనొద్దా అన్న? హైడ్రా మంచిది అన్నాం, తలకం చెరువులో కూలగొడతలేరు, చెడ్డ పని చేస్తున్నారు అని చెప్తున్నాం. నేనే మళ్ళీ చెప్తున్నా కదా, చెరువులన్నీ సాఫ్ చేయండి అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది అన్నాం, నేను కన్వెన్షన్ కూలగొట్టిండు, మంచిగా చేసినావు అన్నా. మంచిని మంచి అనాలే వద్దా? ఏ మంచి పని చేసినా ఒకటి చెప్పమను రేవంత్ రెడ్డి గారు, నేను చెప్తా దానికి సమాధానం. ఫలానే చేసిరు అని చెప్పుకున్నా, చెప్తే మేము చెప్తున్నాం. ఏమీ చేస్తలేరు మీరు. రోజు ప్రచార ఆర్భాటం, ఫస్ట్ పేజీలో ఈయన ఉండాలి, దాని పక్కనే అయితే బావా లేకపోతే బామ్మాలి, ఇంతే. ఈ ట్రయాంగిల్ ఆట తప్ప ఇంకేం జరుగుతలేదన్న. ఫస్ట్ జరగాలంటే మీరు చెప్పారు కదా 2 లక్షలు దాటిన వాళ్ళకి రైతు రుణమాఫీ చేస్తామని. ఏసి రాయి, ఏ ఊర్లో ఎన్ని పెండింగ్ ఉన్నాయో లిస్ట్ అయ్యి చేసే, రేపే చేసే. ఎవరు వద్దంటారు? మేము వద్దంటున్నామా? రైతు రుణమాఫీ చేస్తే రైతు బంధు నేను గుట్టలకి ఇయ్యకు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి రైతు బంధు. ఎవరు వద్దంటారన్నా మంచి పని చేస్తే? నాకంటే గట్టిగా హైడ్రా గురించి ఎవరైనా సపోర్ట్ చేసిరా అన్న? కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు. పల్లెం రాజు గెస్ట్ హౌస్లో కొట్టిరని కాంగ్రెస్ వాళ్ళకే తెలియదు నేను చెప్పేదాకా. ఇది ఆయన పాలన. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి మీలాంటి జర్నలిస్ట్ మిత్రులంతా కలిసి, సార్ అక్కడ మీరాలం ట్యాంక్ అని ఒక చెరువు ఉంది, దాంట్లో అన్ని ఇల్లు కడుతున్నారు చూడుని సార్ అంటే, 1994 నేను టాకింగ్ అబౌట్, ఇప్పుడు 2024 ఉన్నామన్నా. ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రేచల్ చటర్జీ అనేటువంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పంపించి చెరువు మొత్తం క్లీన్ చేయించి బౌండరీ ఫిక్స్ చేసిండను. తర్వాత రాష్ట్ర హైకోర్టు చెప్పింది హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆఫ్ లేక్స్, 2252 చెరువులు కుంటలు ఉండేయండి హైదరాబాద్లో. మా జర్నలిస్ట్ మిత్రులకు నా విజ్ఞప్తి, ఇప్పుడు ఎన్ని మిగిలిన ఒకసారి లెక్క చూడున్నాను. 94లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి క్లీన్ చేసిన మీరాలం ట్యాంక్లో ఇలా కాలనీలు వచ్చినాయన్న, మీరాలం ట్యాంక్ లేదు. సో అందుకని రఘునందన్ రావు సపోర్టెడ్ ఇట్ జస్ట్ బికాస్ సుప్రీంకోర్టు సపోర్టెడ్, జస్ట్ బికాస్. మనం మేము పార్లమెంట్ నడుస్తున్నాక చూసినామన్న వయనాడు ఏమైందన్నా, తెల్లారేసరికి అన్నం పుణ్యమేలుగా నీళ్ళన్నీ కొట్టుకుపోయినాయన్న వరుస పెట్టి. ఇంకొంచెం 2 ఏళ్ళు వెనుకపోయినాక మీరు యాడ్ చేసుకొని చూడురన్న, ఉత్తరాఖండ్ కొట్టుకుపోయిందన్న వరదలకి. ఇట్లాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు నీళ్ళల్లో ఇట్లా కదిలిపోయినాయన్న మనం చూస్తున్నాం. శివుడు ఆజ్ఞ లేకపోతే చీమ గర్వాలని చెప్తారు. కేదార్నాథ్ పోయిరన్న దైవ దర్శనానికి, మాడికెళ్ళి కూడా దొరికిపోయింది శివయ్య కొంతమంది. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? జస్ట్ బికాస్ ఆఫ్ ఎకలాజికల్ ఇంబాలెన్స్. చెరువు దగ్గర చెరువు ఉండాలి, గుట్ట దగ్గర గుట్టు ఉండాలి, చెట్టు దగ్గర చెట్టు ఉండాలి. ఈ వీటిని అన్నీ డిస్టర్బ్ చేసి జనం పెరిగిరని ఇల్లు కడితే భూమికి బరువైతున్నాం, తొలగిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సైన్స్. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించండి. పేరు మీద 2 చెట్లు పెట్టు ఏం చెప్పిండు? ఎందుకు చెప్పిండు అన్న? ఎంత దూరదృష్టితో చెప్పిండు ఆయన. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావద్దని,
చెట్లను పెంచండి అని చెప్తున్నాడు. సో మేము చేసేది ముందు దృష్టితో చేస్తాం. వాళ్ళు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి గౌరవ హైకోర్టు స్పీకర్ గారికి ఏదో నోటిఫికేషన్ పంపించాలని చెప్పి, అంటే దాని మీద కొద్దిగా యాక్షన్ అనేది జరుగుతూ ఉంది అని అనుకోవచ్చా? అన్న, ఈ దేశంలో 4 వ్యవస్థలు ఉన్నాయి. మీదొక వ్యవస్థ, మాదొక వ్యవస్థ, కోర్టులది ఒక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ ఒక వ్యవస్థ. ఈ 4 వ్యవస్థలలో ఒక వ్యవస్థ ఇంకొక వ్యవస్థలో జోక్యం చేసుకోలేనటువంటి స్థితి వచ్చింది. మొన్న చెప్పిన కోర్టు, నేను ఒకటి అడుగుతాను, మొన్న చెప్పిన కోర్టు, నేను ఇంత మంచిగా దానం నాగేంద్ర గారు అఫిడవిట్ చూపించిన కదన్నా, ఎందుకు డిస్క్వాలిఫై చేస్తలేదన్నా ఆయన? సరే, స్పీకర్ చేయడన్నా, స్పీకర్లు చేయరు, కొద్దిసేపటికి అనుకుందాం. రూలింగ్ పార్టీ కన్సర్న్లలో స్పీకర్ గారు ఇలా డిస్క్వాలిఫై చేయడం, 3 నెలలు చర్య తీసుకోవడం. ఏం చేస్తుందన్న కోర్టు? 91వ రోజు నుంచి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తుందన్న కోర్టు. సో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్, దేర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ విత్ ఇన్ ద ప్రిన్సిస్ ఆఫ్ అసెంబ్లీ. స్పీకర్ ఈజ్ సుప్రీం. స్పీకర్ తీసుకునే నిర్ణయాన్ని ఈ రోజు దాకా కోర్టులు ఎక్కడ కూడా ఏం అనలేదు. కాబట్టి స్పీకర్లు అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు డిసిషన్స్ పెండింగ్ పెట్టు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదంటారు. న్యాయ వ్యవస్థ మీద నమ్ముకుందా లేదా అనేది బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మీరు చూసి, హోల్సేల్గా ఎల్పీలను కలిపినప్పుడు కూడా మాట్లాడాలి కదా. మీరు ఒక వకీల్గా నేను న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదని ఎట్లా చెప్తాను? జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ దీన్ని ఆలస్యం చేయకూడదు ఏం చెప్తున్నాను నేను అంతే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రాతినిధ్యంగా వారి మొబైల్ నుంచే మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకుంటా ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్ టు స్ట్రెంగ్థెన్ ద హ్యాండ్స్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఓట్లేస్తారు, నోట్లేస్తారు అవి అడుగుతలేము మేము. నరేంద్ర మోడీ గారి చేతుల్ని స్ట్రెంగ్థెన్ చేయమని అడుగుతా ఉన్నాం. ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడేటువంటి మాటలకి, వ్యక్తులకి గుణపాఠం చెప్పండి. భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి వ్యక్తులందరినీ కూడా సభ్యత్వం తీసుకోమని అడుగుతూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా సమాజం నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఎస్, ఐఎమ్ కాన్ఫిడెంట్. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళొకసారి ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 సభ్యత్వం వచ్చేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తా ఉన్నాను. సో ఎమ్మెల్యే ఎన్నికలకి భారత ప్రభుత్వం సిద్ధమైంది. రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి నివేదికని యాజ్ ఇట్ ఈజ్ ఆమోదించడం. వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలు ఈ దేశం ఎదుర్కోబోతాం. నేను ఒక మాట అయితే కుటుంబిని పత్రం చూపెట్టమని ఉన్నాను. ఇక మేము ఇచ్చినాం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గారి 6 నెలలలో ఎయిర్పోర్ట్ తీసుకొచ్చే బాధ్యత రఘునందన్ రావు రాజపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వంటే ఎండోమెంట్ భూమి ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి సార్. దాని మీద కొట్టుకొని ఇలాగా పంచాయతీ దగ్గర వీఆర్ ఫెయిర్ అయిన పని. మా ఎంపీలు ఉన్నారా, మేము అధికారులు ఉన్నామా అనేది చూస్తలేదు. వీఆర్ ఫర్ తీసుకెళ్ళి వీ వాంట్ టు డెవలప్ తీసుకెళ్ళి. నేను చదువుకున్నప్పుడు భారతదేశం డెవలప్ అవుతున్న కంట్రీ అని చదివింది, నా బిడ్డ చదివింది. రేపు నా మన్మరాలు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చదవద్దు. ఇండియా ఈజ్ ఏ డెవలప్డ్ కంట్రీ చూడటం కోసమే వికసిత్ భారత్ లక్ష్యంగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, రేస్, రీజియన్, రిలీజియన్ మేము పనిచేస్తాం. వరంగల్ కూడా మామనూరు అనుకున్నాయి, నాట్ రాంగ్, మామనూరులో ఎయిర్పోర్ట్ మేము ఇస్తాం. జాగిప్పించే బాధ్యత మా జర్నలిస్ట్ మిత్రులు ఇస్తాం.